హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటాం? పూర్తి కథ. అందరికీ నమస్కారం. మన హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో హనుమాన్ జయంతి ఒకటి. ఆంజనేయ స్వామి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అపారమైన బలం, ఎవరూ చెరిపేయలేని రామభక్తి. అయితే అసలు హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక ఉన్న పూర్తి కథ ఏంటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హనుమంతుని జననం వెనుక ఉన్న కథ. పురాణాల ప్రకారం హనుమంతుడు వానర రాజైన కేసరి మరియు అంజనాదేవిల సంతానం. అంజనాదేవి పూర్వ జన్మలో ఒక అప్సరస. ఆమెకు ఒక ముని ఇచ్చిన శాపం వల్ల వానర రూపంలో జన్మించింది. ఆ శాపం పోవాలంటే ఆమెకు సాక్షాత్తు పరమశివుని అంశతో ఒక కుమారుడు జన్మించాలి. దీనికోసం అంజనాదేవి, కేసరి ఇద్దరూ శివుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు వరం ఇస్తాడు. అదే సమయంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి తెచ్చిన పాయసంలో కొంత భాగాన్ని ఒక గద్ద ఎత్తుకెళ్లి అంజనాదేవి తపస్సు చేసుకుంటున్న ప్రదేశంలో జారవిడుస్తుంది. వాయుదేవుని సహాయంతో ఆ పాయసం అంజనాదేవి చేతుల్లో పడుతుంది. ఆ పాయసం ప్రసాదంగా స్వీకరించిన అంజనాదేవికి చైత్ర పౌర్ణమి రోజున, తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి రోజున కూడా విశేషంగా జరుపుకుంటారు. హనుమంతుడు జన్మిస్తాడు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టడం వల్ల వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. బాల ఆంజనేయుడి అల్లరి, దేవతల వరాలు. హనుమంతుడు చిన్నతనంలో చాలా చురుకుగా, అల్లరిగా ఉండేవాడు. ఒకరోజు ఉదయం నిద్రలేవగానే ఆకాశంలో ఎర్రగా ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తాడు. అది ఏదో ఎర్రటి పండు అనుకుని దాన్ని తినడానికి ఆకాశంలోకి ఎగురుతూ వెళ్తాడు. సరిగ్గా అదే సమయానికి రాహువు సూర్యగ్రహణం పట్టడానికి వస్తుంటాడు. రాహువును పక్కకు నెట్టి సూర్యుడిని పట్టుకోబోతాడు బాల హనుమాన్. ఇది చూసిన ఇంద్రుడు కంగారుపడి తన వజ్రాయుధంతో హనుమంతునిపై దాడి చేస్తాడు. ఆ దెబ్బకు బాలుడి దవడ, హనుమ, విరిగిపోయి భూమిపై పడి మూర్ఛపోతాడు. అందుకే ఆయనకు హనుమంతుడు అని పేరు వచ్చింది. తన కుమారుడికి జరిగిన అవమానాన్ని చూసి కోపించిన వాయుదేవుడు సృష్టిలో గాలిని స్తంభింపజేస్తాడు. గాలి ఆడక జీవరాశులన్నీ అల్లాడిపోతాయి. అప్పుడు బ్రహ్మదేవుడితో సహా ముక్కోటి దేవతలు అక్కడికి చేరుకుని బాలుడికి ప్రాణం పోస్తారు. అంతేకాదు, ఒక్కో దేవత ఒక్కో వరాన్ని ప్రసాదిస్తారు. బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రం కూడా హనుమంతుడిని ఏమీ చేయలేదని వరం ఇస్తాడు. పరమశివుడు తన త్రిశూలం లేదా ఏ ఆయుధంతోనూ అతనికి మరణం ఉండదని, చిరంజీవిగా ఎప్పటికీ జీవించి ఉండేవాడిగా ఉంటాడని వరిస్తాడు. సూర్య భగవానుడు తన తేజస్సును, సకల వేద శాస్త్రాలను బోధిస్తాడు. యమ ధర్మరాజు తన పాశం నుంచి విముక్తిని, యమగండం లేకుండా దీవిస్తాడు. ఇలా దేవతలందరి శక్తులు పొందిన హనుమంతుడు అజేయుడిగా మారుతాడు. అసలు హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటాం? హనుమంతుడు కేవలం బలానికే కాదు, బుద్ధికి, జ్ఞానానికి, నిస్వార్థ సేవకు, మరియు పరాక్రమానికి ప్రతీక. ముఖ్యంగా ఆయన రామభక్తి సృష్టికే ఆదర్శం. 1. భయాలు తొలగడానికి దయ్యాలు, భూతాలు, గ్రహదోషాలు లాంటి దుష్టశక్తులు హనుమంతుని పేరు చెబితేనే ఆమడ దూరం పారిపోతాయి. హనుమాన్ జయంతి రోజున ఆయనను పూజించడం వల్ల మనసులోని భయాలన్నీ తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 2. కార్యసిద్ధి కోసం ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఆటంకాలు రాకుండా ఉండాలని హనుమంతుడిని పూజిస్తారు. ఎందుకంటే ఆయన సీతాన్వేషణ లాంటి అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసిన కార్యసాధకుడు. 3. ఆరోగ్యం, బలం. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హనుమాన్ జయంతి రోజున కాషాయం లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి స్వామివారికి తమలపాకుల ఆకుపూజ, సింధూరం, వడమాల సమర్పిస్తే ఆ స్వామి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది హనుమాన్ జయంతి వెనుక ఉన్న పూర్తి కథ మరియు విశిష్టత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హనుమాన్.